గత 8 ఏళ్లుగా సుగాలి ప్రీతి హత్య కేసులో రాజకీయ దుమారం రేగుతూనే ఉంది. పళ్ళు కాసిన చెట్టుకే రాళ్ల దెబ్బలు తప్పవని డిప్యూటీ సీఎం హాట్ కామెంట్ చేయడం పైన మనతో మాట్లాడడానికి సుగాలి ప్రీతి తల్లి ప్రీతిభాయ్ ఉన్నారు. మేడం చెప్పండి, ఇవాళ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఎట్లా చూడాలి? నమస్తే అండి. మరి పవన్ కళ్యాణ్ గారి వాక్యాలు నిజంగానే మనసుకు చాలా భారంగా అనిపిస్తూ ఉన్నాయి. మరి పళ్ళు కాసే చెట్లకే మరి రాళ్ళ దెబ్బలు అనడానికి ఉదాహరణ మరి పవన్ కళ్యాణ్ గారు మరి అన్నగారే చెప్పాలి. ఎందుకంటే మేము సుదీర్ఘమైన పోరాటం చేస్తూ ఉన్నాను. మరి ఈ పోరాటంలోనే చాలామంది కూడా మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ లీడర్ కావచ్చు, మహిళా లీడర్లు కావచ్చు, మరి గల్లీ నుంచి మరి మందాకృష్ణ మాదిగ గారు కావచ్చు, మరి అదేవిధంగా ఆ కోణంలోనే పవన్ కళ్యాణ్ గారు కూడా మాతో భాగస్వామ్యం పొంది మరి పోరాటంలో మాకు భాగస్వామ్యం చేశారు. మరి ఎప్పుడైతే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 14 నెలలు గడిచిన తర్వాత కూడా మాకు న్యాయ దిశలో మరి న్యాయం జరగలేదన్న ఉద్దేశంతో నేను బయటికి వచ్చి ప్రశ్నించడం మొదలుపెట్టాను. అప్పుడే మరి అన్నగారు స్పందించి వెంటనే డిఫెన్స్లో మమ్మల్ని పడేసేయాలన్న ఉద్దేశంతో మరి ఈ వాక్యాలు చేస్తూ ఉన్నారు. మరి న్యాయం జరిగిపోయింది అంటున్నారు. ఏ విధమైన న్యాయం జరిగింది? మరి చట్టబద్ధతలో ఉన్న అంశాలు మాకు ఇచ్చి మరి మాకు రావాల్సిన చట్టబద్ధకరంగా రావాల్సినవి ఇచ్చి మీరు కేసును క్లోజ్ చేసుకోమని ఇండైరెక్ట్గా చెప్తున్నారా? మరి అదేవిధంగా చాలామందికి జరిగాయి. మరి అమ్మాయి హజీరా అనే అమ్మాయికి కూడా మరి ఆదోనిలో జరిగింది, ఎర్రబాడులో జరిగింది. మరి ఆ అమ్మాయికి కూడా మీరు ఈ ప్రభుత్వంలో ఉన్నారు కదా, మరి మీరు గొంతెత్తి మాట్లాడి మాకు ఏవైతే ఇప్పించారో మరి అలాంటి బెనిఫిట్స్ ఆ అమ్మాయికి ఇప్పించగలరా? ఎందుకంటే ఇప్పించలేరు. ఎందుకంటే మాకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ వర్తిస్తుంది కాబట్టి మీరు మాట్లాడినప్పుడు అవి వచ్చినాయని చెప్తా ఉన్నారు. కానీ అది న్యాయం కాదు. న్యాయం అంటే మరి సుగాలి ప్రీతికి అత్యాచారం చేసి హత్య చేసిన దోషుల్ని మీరు పట్టుకొని మీరు దోషులు ఎవరో కనిపెట్టాలి. అప్పుడు కదా అది కదా న్యాయం అంటారు పవన్ కళ్యాణ్ గారు. అంటే మీరు చెప్పండి మేడం, ఒకవైపు పవన్ కళ్యాణ్ ఒకటే చెప్తున్నారు, ఎమ్మెల్యేలు జనసేన సైనికులు కూడా దీని మీద మాట్లాడాలి, కావాలని దురుద్దేశపూర్వకంగానే ప్రీతిభాయ్ బెనిఫిట్ పొంది కూడా మళ్ళీ ఇప్పుడు రాజకీయ రచ్చ చేస్తున్నారు, మిమ్మల్ని ఎవరో ప్రోవోక్ చేస్తున్నారు అనేటువంటి కాన్సెప్ట్తో మాట్లాడారు. ఎట్లా చూడాలి? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే మరి మాట్లాడుతూ సుగాలి ప్రీతికి న్యాయం జరగాలి పలు చోట్ల ఎన్నో అంశాలలో మరి ప్రస్తావించిన మీరు ఇప్పుడు గెలిచిన తర్వాత అందరంత పోస్ట్లో మరి డిప్యూటీ సీఎం పోస్ట్లో ఉన్నప్పుడు ఇప్పుడు మీరు మరి మీ ఎమ్మెల్యేలకు మరి మీ మినిస్టర్లకు చెప్పి కేసు గురించి మీరు చెప్పాలని చెప్పడంలో మరి మీ ఆంతర్యం ఏమిటో మీకే తెలియాలండి. మరి రాజకీయంగా అయితే అనగా మీరు సుగాలి ప్రీతి కేసు గురించి మీరు మాట్లాడారు, అయిపోయింది. ఇప్పుడు రాజకీయంలోకి ఇంకా అందరంత స్థాయిలో వచ్చారు కాబట్టి ఇప్పుడు మీరు మాట్లాడిన అవసరం లేదు, నా వరకు సుగాలి ప్రీతి కేసు అవసరం లేదని ఇండైరెక్ట్గా మీరు మీకు మేము ఏం చేయలేమని చెప్తున్నట్లే ఉంది అన్న. అంటే నమ్మక ద్రోహం చేశారు పవన్ కళ్యాణ్ అని మాట్లాడాల్సింది ఎందుకు వచ్చింది? ఈ వర్డ్ ఎందుకు మేము వాడాల్సి వచ్చిందంటే మరి 2017 నుంచి 8 సంవత్సరాలు మా సుదీర్ఘ పోరాటంలో ప్రభుత్వాలు మారాయి, మరి ప్రశ్నించే తత్వాలు మారాయి, ప్రజా ప్రతినిధులు కూడా మారారు. మరి పవన్ కళ్యాణ్ గారు 2019 నుంచి 24 వరకు ఎంతో బలంగా మోరల్ సపోర్ట్ ఇచ్చిన మీరు ఖచ్చితంగా మీకు మా కూటమి ప్రభుత్వం వస్తానే ఫస్ట్ కేసు సుగాలి ప్రీతి కేసు అని మీరు ఎన్నో చోట్ల మరి మీరు మాకు చెప్పడం జరిగింది, మీరు మాట ఇవ్వడం జరిగింది. మరి ఆ మాటను మీరు నిలబెట్టుకున్నారా అని మేము రోడ్ల మీద వచ్చి ఇప్పుడు మేము ప్రశ్నిస్తుంటే అప్పుడు మీరు చెప్తున్నారు మీకు న్యాయం జరిగిపోయింది అని. మీరు తిరిగి మమ్మల్ని మీరు న్యాయం పొంది కూడా మీరు మళ్ళా మమ్మల్ని ప్రశ్నిస్తున్నారా, మీకు అర్హత లేదు అని మీరు చెప్తున్నట్లు ఉందన్న మీరు నిన్న ఇచ్చిన ప్రెస్ మీట్ ప్రకారం చూస్తే. అంటే 2017 నుంచి అంటే ఇన్సిడెంట్ జరిగిన రోజు నుంచి మళ్ళీ 2021 ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ మాట్లాడారా? 2017 నుంచి 19 వరకు మరి అసలు అన్నగారు తెలియదండి ఈ కేసు గురించి. మరి అన్నగారు అయితే ఇప్పుడు మాట్లాడలేదు. 2017 నుంచి 19 వరకు కూడా మేమే ప్రజా సంఘాలతో మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో ఢిల్లీ నుంచి గల్లీ వరకు కూడా గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా పోరాటం చేస్తూ ఉన్నాం. ఈ పోరాట
చేయడంలోనే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి అక్టోబర్ 2019 ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఓడిపోయి ప్రతిపక్ష నేతగా నిలబడినప్పుడు మేము వెళ్ళి అన్నగారిని కలవడం జరిగింది. అప్పుడు మాతో సపోర్టుగా మరి 2019 నుంచి 24 వరకు అంటే మళ్ళీ డిప్యూటీ సీఎం హోదా వచ్చేంత వరకు కూడా మాతో ఉన్నారు. మరి డిప్యూటీ సీఎం అయిన తర్వాత మరి అన్నగారి మనసు మారిపోయిందో, మరి కేసుకు ఆయన న్యాయం చేసినారని ఆయన మనసులో ఆయన అనుకున్నారో, మరి ఏ విధమైన న్యాయం చేశారో కానీ మొత్తానికి సుగాలి ప్రీతి కేసు అనేది అన్నగారి నోట్లోంచి కనుమరువుగా అయిపోయిందన్న. అంటే ఇప్పుడు ఈ కేసులో సంబంధించి డిఎన్ఏ అంటే స్పెమ్ సంబంధించినటువంటి మిస్ మ్యాచ్ అవుతూ ఉన్నాయి. ఆల్రెడీ ఈ కేసును తప్పుదో పట్టించారు, ఇంకేమి చేయలేమనేటువంటి కామెంట్ ఎట్లా చూడాలి? సరే, ఇదైతే కనుక అవాస్తవము. ఇది ప్రభుత్వ వైఫల్యము, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి వైఫల్యమే ఇలా జరిగితే కనుక. ఎందుకంటే డిఎన్ఏ మ్యాచ్ కాలేదు అంటే అది ఎక్కడో బయట మారుమూల ప్రాంతంలో ఒక ప్రదేశంలో జరగలేదు, ఒక రెప్యూటెడ్ హాస్టల్లో జరిగింది, ఒక కాంపౌండ్ పగడ్బందీగా ఉన్న కాంపౌండ్ వాళ్ళలో జరిగింది. ఇది మరి ఈ దశలో మీరు దర్యాప్తు చేసి వాళ్ళ ముగ్గురిది మీరు మ్యాచ్ కాలేదు అంటున్నారు. మరి మ్యాచ్ కాలేదు అంటే చేసింది ఎవరు? అంటే డిఎన్ఏ మ్యాచ్ కాలేదు అంటే డిఎన్ఏ దొరికినట్లే కదా. మరి సెమన్ అయితే ఉందని మీరు చెప్తున్నారు కదా. మరి అది ఎవరు చేశారు? ఆ అగాత్యం చేసిన దోషులను మీరు పట్టించండి అనే కదా మిమ్మల్ని మేము వేడుకుంటున్నది. ఈ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరిపించండి అనే కదా మీరు కాళ్ళ వెళ్ళాం ప్రతి నాయకుడిని అడుగుతా ఉండేది. ఈ న్యాయమే కదా సార్ మేము కోరుకుంటున్నది. మరి మీరు ఎందుకు ఇంత సింపుల్గా ఇప్పుడు ఈ 14 నెలల తర్వాత ఇవి తారుమారు అయిపోయాయి, మరి ఈ తారుమారు చేశారు కాబట్టి చాలా కష్టమవుతుందని మీ నోట్లోంచి మరి ఆ వర్డ్ రావడం అనేది మాకు చాలా బాధాకరంగా ఉంది. మరి న్యాయ దశలో మీరు అడుగులు వేయడం లేదనేది మా అనిపిస్తూ ఉంది సార్. జరగాల్సిన న్యాయం అంతా జరిగింది, మిమ్మల్ని కావాలనే ఎవరో ఒకరు ప్రభావితం చేస్తున్నారు, వాళ్ళ ట్రాప్లో పడే ఈరోజు ఈ ఉద్యమం చేస్తున్నారంటే సార్ ప్రతిసారి సుగాలి ప్రీతి కేసు వచ్చినప్పుడల్లా మమ్మల్ని ఎవరో ప్రలోభ పెడుతున్నారు, ఎవరో ట్రాప్ చేస్తున్నారనే మాట మర్చిపోవాలి సార్. ఎందుకంటే ఎవరు వచ్చినా రాకపోయినా 2017 నుంచి కూడా ఈ 8 సంవత్సరాలు మీ అందరికీ తెలిసిందే నేను పోరాటం చేస్తానే ఉన్నాను. ఏ పోరాటం కోసం? నాలాగా ఇంకొక తల్లిదండ్రులకు ఈ క్షోభ అనేది జరగకూడదు, నా కూతురు లాంటి గతి ఇంకొక ఏ ఆడబిడ్డకు ఈ స్కూల్ అనే ముసుగులో విద్య అనే ముసుగులో జరుగుతున్నప్పుడు ఈ అగాత్యాలు ఆపాలనే నేను కోరుకుంటా ఉన్నాను సార్. మరి న్యాయం జరిగిపోయింది అంటున్నారు. ఏ విధంగా మీరు న్యాయం చేశారు? ఒకవేళ మేము ఎస్సీ ఎస్టీ కాకుండా ఉనింటే ఈ బెనిఫిట్స్ అన్ని మీరు మాకు ఇచ్చేవారా? మీరు మా జాలిపడి మాకు ఇచ్చేవారా? చెప్పండి, మరి అదన్నా చెప్పండి. మేము రావడం వల్లనే, మేము చెప్పడం వల్లనే మీకు కోట్ల ఆస్తిపరులు అయిపోయారు అంటున్నారు. మరి కోట్ల ఆస్తిపరులు అయిపోయి ఇప్పుడు కాదు సార్, 2017 పాప శవము ఇంటి ముందు నుంచి దాటక ముందే మేము కోటీశ్వర్లు అయిపోయే వాళ్ళం ఒకవేళ డబ్బు కోసం చేసి ఉంటే. ఇదే స్కూల్ వాళ్ళు మరి బ్యాగులు తెచ్చి మరి లక్షలు చూపించినా కూడా చెల్లించలేని మా పోరాటం సార్ ఇది. మీరు ఇంత సింపుల్గా అన్నీ వచ్చాయి బెనిఫిట్స్, ఇప్పుడేం మీరు న్యాయం కావాలని అడగడం హాస్యాపదం సార్. ఇది నిజంగా ఎస్సీ ఎస్టీ బాధితులను మీరు కించపరచడమే అని నేను చెప్తున్నాను సార్. అంటే ఆల్రెడీగా ఈ 2 జాబులు ఇచ్చారు, 2 ఉద్యోగాలు ఇచ్చామనేసి కూడా చెప్పారు కదా, మరి దీన్ని ఎట్లా చూడాలి సార్? ఇది అయితే కనుక పచ్చి అవాస్తవం సార్, అబద్ధం సార్. ఎందుకంటే 2013లోనే నేను పిహెచ్ కోటాలో మరి ఓసీ కేటగిరీలో నేను 2013లో మెడికల్ డిపార్ట్మెంట్లో జాబును తెచ్చుకున్నాను సార్. నాకు అట్రాసిటీ జాబ్ వచ్చినది 2021లో మా హస్బెండ్ గారికి రెవెన్యూ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్గా ఇచ్చారు. మరి పవన్ కళ్యాణ్ గారు పేపర్ చూసి చెప్పారు కానీ ఆ పేపర్ స్క్రిప్ట్ ఎవరు రాశారో మరి తెలియదు. కానీ తప్పుడు తడకలు సార్, మీరు ఒక పెద్ద స్థాయిలో ఉండి ఇలా తప్పుడు తడకలు ఇట్లా అబద్ధాలని మీరు ప్రజలకు చెప్పడం అనేది చాలా బాధాకరం సార్. మీరు 2 ఉద్యోగాలు ఇచ్చారు, మరి 5 ఎకరాల పొలం ఇచ్చారు సార్. ఇన్సిడెంట్ జరిగిన ప్రతి ఆ ఊర్లోనే ఎవరికైనా ఇచ్చేసారు, మాకే కాదు సార్. మాలాంటి బాధితులకు ఎందరో 2017 కంటే ముందే చాలామందికి ఇచ్చారు, 2017 తర్వాత కూడా ఇప్పుడు కూడా చాలామందికి ఇస్తూ ఉన్నారు సార్. యాక్ట్లో ఉన్నవి మాత్రమే ఇచ్చారు, ఇంకా రావాల్సినవి కూడా మీకు తెలుసు కదా సార్. ఇంకా రావాల్సినవి కూడా మరి దాని గురించి మీరు చెప్పట్లేదు. నేను ఎప్పుడే కానీ సార్ ఏ ఆఫీసర్ని కానీ ఏ అధికారిని కానీ మాకు ఇది రావాలి అని పోరాటం చేయలేదు సార్. నేను కేవలం పోరాటం చేసింది మీ కాళ్ళ దగ్గర కూడా నేను వచ్చి భిక్షమెత్తింది కేవలం న్యాయం కోసమే. సుగాలి ప్రీతికి అంతకులు ఎవరు కనిపెట్టండి, సుగాలి ప్రీతి కేసుకి న్యాయం చేయండి అని మిమ్మల్ని మొరపెట్టాను సార్. ఇప్పుడు మీరు ఆ దశలో మాట్లాడకుండా
టాపిక్ డైవర్ట్ చేసే విధంగా మరి మీరు అధికారంలోకి వచ్చి మరి లోకేష్ బాబు గారిని కలిసి మరి చంద్రబాబు నాయుడు కలిసి మరి అదేవిధంగా అనిత గారిని కలిసి అమ్మ నేను ఈ కేసుకి మీకు న్యాయం చేస్తానని మరి మాట ఇచ్చాను, మరి ఆ దశలో మీరు ఎందుకు అడుగులు వేయడం లేదని మీరు నిన్న నాకు ప్రెస్ మీట్లో మీరు నా మీద బురద చల్లారు కదా సార్. అలా మీరు వాళ్ళని ప్రశ్నించాలి సార్. ఈ ప్రశ్న అనేది ఎందుకు మేము రావాల్సి వచ్చిందంటే ఈ 14 నెలల్లో మీరు అనుకుంటున్న కేసులకు మీరు న్యాయం చేశారు కదా, మరి మీరు మాటిచ్చి మీరు ఎందుకు మీరు మర్చారనే ఈ దానికోసమే మేము బయటికి రావాల్సి వచ్చింది సార్. మీకు ఎలాంటి న్యాయం కావాలని కోరుతున్నారు? ఆల్రెడీ కావాల్సినటువంటి బెనిఫిట్స్ ఇచ్చారు, కోట్ల విలువలేటువంటి ఆస్తులు అంటే స్థలాలు ఇచ్చారు, ఉద్యోగాలు ఇచ్చారని చెప్తున్నారు కదా, ఇంకేం న్యాయం కావాలి మీకు? సార్ ఇవన్నీ కూడా సరే మీరు ఏదైతే అంటున్నారో మరి 5 ఎకరాల పొలం 5 సెంటర్ స్థలం జాబు మరి మాకు వచ్చిన 8,25,000 కూడా తిరిగి అన్ని పవన్ కళ్యాణ్ గారికి నేను అప్పచెప్పేస్తాను సార్. నా సుగాలి ప్రీతిని బ్రతికించి నాకు ఇవ్వమని చెప్పండి సార్. మేము కోరుకుంటున్న న్యాయం అదే. మరి మీరు ఏ విధంగా చెప్తున్నారంటే మీ ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చంపేస్తే బెనిఫిట్లు తీసుకొని నోరు మూసుకోండి, న్యాయం అడగద్దని మీరు ఆ దశలో మీరు మాట్లాడుతున్నారు సార్. ఇది న్యాయమేనా? మీ ఆడపిల్లలకైతే కనుక ఒక విధమైన న్యాయం, మరి మిగతా ఆడపిల్లలకైతే ఒక విధమైన న్యాయమా సార్? మీ ఇంట్లో ఆడపిల్లలను దూషించారని మరి బోరుగడ్డ అనిల్ గారిని మీరు ఏ విధంగా శిక్షించారు సార్? మరి అదే విధంగా నా కూతురు కూడా కదా సార్, నా కూతురుని చంపిన అంతకులను కూడా మీరు 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 కనిపెట్టండి సార్. ఎవరు అత్యాచారం చేశారో ఆ స్కూల్లోకి వెళ్ళి ఆ హాస్టల్లోకి వెళ్ళి మరి ఎవరు చేశారో మీరు కనిపెట్టమనే కదా సార్. అంత మీరు ప్రజలందరూ నమ్మి మేము అంత పెద్ద స్థాయిలో మేము కూర్చోబెట్టాం సార్. మీరు ఆ రోజు మాట ఇచ్చారు, పెద్ద అందరి ముందర మాట ఇచ్చారు, ఫస్ట్ కేసు సుగాలి ప్రీతి కేసు అన్నారు. మరి ఎక్కడ సార్? మీరు మాట ఇచ్చి మర్చిపోయి ఇప్పుడు మళ్ళీ మీరే ప్రజల ముందరకు వచ్చి ఇన్ని అబద్ధాలు చెప్పి మీకు అవి ఇచ్చామని చెప్పడంలో ఎంతవరకు ధర్మం సార్? సో మీరు ఏం కోరుకుంటున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్గా సూటిగా? సార్ నేను ఒకటే ప్రభుత్వాన్ని కానీ మరి లోకేష్ బాబునైనా సరే మరి చంద్రబాబు నాయుడు గారినైనా సరే పవన్ కళ్యాణ్ గారినైనా సరే హోమ్ మినిస్టర్ అనిత గారిని ఒకటే సూటి ప్రశ్న సార్, ఎందుకు సుగాలి ప్రీతి కేసుకు మిగతా కేసులకు వ్యత్యాసం చూపిస్తున్నారు? నా సుగాలి ప్రీతి కేసుకి న్యాయం చేయండి, దోషులను మీరు పట్టించండి అని నేను కోరుకుంటాను సార్. మరి ఏ విధంగా మీరు మీ ప్రభుత్వాలను అందరినీ కూడా నేను ప్రశ్నిస్తాను సార్. ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్తున్నాను సార్, ఈ సూటిగా పవన్ కళ్యాణ్ గారికే చెప్తున్నాను సార్. రేపు ఏబీ క్యాబినెట్ మీటింగ్స్లలో 4వ తేదీ జరగబోతుందని తెలిసింది సార్. మరి ఆ క్యాబినెట్ మీటింగ్స్లో ఖచ్చితంగా మీరు సుగాలి ప్రీతి కేసు గురించి మీరు మాట్లాడాలి. ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు అసెంబ్లీలో మాట్లాడాలని అందరినీ మీరు ప్రశ్నించారో ఆ ప్రశ్న నేను మిమ్మల్ని గుర్తు చేస్తున్నాను సార్. మీరు మాట్లాడండి, మీరు ఈసారి మాట్లాడి సార్ సుగాలి ప్రీతి కేసుకి ఏ విధంగా మీరు న్యాయం చేస్తారో, మీరు ఏవైతే ఆధారాలు పోయో ఏ ఆధారాలు పోలేదు సార్. ప్రతి ఒక్క రిపోర్టు మీకు ఏదైతే ఆ రోజు చూపించామో అవే రిపోర్ట్స్ అన్నీ కూడా సజీవంలో ఉన్నాయి, లైవ్లో ఉన్నాయి. మీరు ఎందుకు కేసుని డైవర్ట్ చేస్తున్నారో అర్థం కాలేదు. మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ మీరు ఇస్తున్నారా ప్రజలకు, లేదా మీకే రాంగ్ ఇన్ఫర్మేషన్ అధికారులు ఇస్తున్నారా తెలియదు. మరి ఇలాంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ కాకుండా మా దగ్గర ఉన్న రిపోర్ట్స్ ప్రకారం మీరు దర్యాప్తు చేసి మీరు దోషులను మీరు పట్టించమని మేము కోరుకుంటా ఉన్నాను సార్. లేదా మీరు చెయ్యలేము అని చేతులు ఎత్తేసిన నాడున ఖచ్చితంగా నేను మళ్ళీ రోడ్ల మీదకి వచ్చి మరి నా పోరాటం అయితే మేము కొనసాగిస్తామని తెలియజేస్తున్నాను సార్. మీ న్యాయ పోరాటం చేయడానికి సిద్ధమైతే ఉన్నారు పవన్ కళ్యాణ్ మాట్లాడకపోతే. పోనీ మీకు ఇక్కడ ఆ రకమైనగా మీ న్యాయం కోరే ఆందోళనకి సహకరించేటువంటి ప్రభుత్వం సహకరిస్తారని ఆశిస్తున్నారు సార్? ప్రభుత్వం ఎటువంటి పరిస్థితుల్లో సహకరించదు సార్. ఎందుకంటే మరి ఈ నెల 19 ఆగస్టు 2025కు నా కూతురు నా నుంచి దూరమై కరెక్ట్గా 8 సంవత్సరాలు అయింది. మరి సమాధి దగ్గర నుండి కర్నూలు సెక్రటేరియట్ వరకు నా వీల్ చైర్ యాత్రలో ప్రజలకు నా దగ్గర ఉన్న రిపోర్ట్స్ని ఎవిడెన్స్ చూపిస్తాను అని చెప్పినప్పుడే అడుగడుగున పోలీసులతో మరి ప్రభుత్వాలు మమ్మల్ని అడ్డం చేశాయి సార్. మరి ప్రొటెస్ట్ చేయకుండా ఆపాయి. మరి ఇలాంటి ప్రభుత్వము మరి ఎందుకు మీరు తప్పు చేయకపోతే 2017లో ఉన్నది మీ ప్రభుత్వమే, 2018లో ఛార్జ్షీట్ వేసింది మీ ప్రభుత్వమే, 2018లో తారుమారు చేసిన ఆఫీసర్లు మీ ప్రభుత్వం వాళ్ళే. మరి ఇన్ని లోపాలు పెట్టుకున్నారు కాబట్టే మీరు కేసును చేయలేకపోతున్నారు. ఖచ్చితంగా సార్ ఈ పోరాటం ఖచ్చితంగా కొనసాగిస్తాను. మేము హైకోర్టును కూడా ఆశ్రయించాము. మరి హైకోర్టు నుంచి ఆర్డర్ వస్తేనే మేము పాదయాత్ర మొదలు పెడతాము. ఇంకా కూడా సార్ మేము ఖచ్చితంగా కూడా మరి ప్రతి ప్రజానాయకుడి దగ్గరికి మళ్ళీ మేము ప్రతి పార్టీ ప్రజానాయకుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళ మద్దతును మేము కోరుకుంటాం సార్. వాళ్ళ సపోర్టు మాకు ఇవ్వమని, న్యాయం కోసం నిలబడమని మేము బ్రతిమాడుతాం సార్, అర్జిస్తాము. అదేవిధంగా న్యాయం చేయలేని దశలో ఖచ్చితంగా కూడా పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ ముందరే మేము నిరాహార దీక్షకు మరి ఆమరణకు కూడా మేము సిద్ధంగా ఉన్నాం సార్. న్యాయం ఎటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారే చేయాలి. ఎందుకంటే మాట ఇచ్చింది ఆయనే, మాట నిలుపుకోవాల్సింది కూడా ఆయనే సార్.
రైట్, మొత్తంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలి. ప్రీతి భాయ్కి హత్య పట్ల ఎవరైతే ఈ సుగాలి ప్రీతి హత్య పట్ల ఎవరైతే చేశారో, ఈ హంతకులు ఎవరైతే ఉన్నారో, దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తేల్చాల్సిన బాధ్యత డిప్యూటీ సీఎం మీద ఉంది, ఈ ప్రభుత్వం పైన ఉంది, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మీద ఉంది. న్యాయం జరిగే వరకు నేను రోడ్డెక్కి ఆందోళన చేస్తాను, అవసరమైతే డిప్యూటీ సీఎం ఇంటి ఎదురుగే ఆందోళనకు సిద్ధమవుతామని ప్రీతి తల్లి చెప్పేటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, RTV కర్నూలు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.